హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో నిన్న కనుక మీరు మన టెలిగ్రామ్ ఛానల్ పిఎన్జీ అఫీషియల్లో చూసినట్టయితే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది, విచ్ ఈజ్ ఇంటెన్స్ టెక్నాలజీ గురించి. సో 90 రూపీస్లో క్లోజ్ అవ్వడం జరిగింది, విచ్ ఈజ్ 9.99% పాజిటివ్గా అనమాట. సో అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఈవెన్ దో మార్కెట్స్ ఆర్ ఇన్ రెడ్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా బ్లడ్ బాత్లో ఉన్న సిచ్యువేషన్స్లో కూడా ఈ స్టాక్ అనేది మంచి అప్పర్ మూమెంట్లో క్లోజ్ అవ్వడం జరిగింది. దాని గురించిన అప్డేట్ ఇచ్చినప్పుడు కింద ఒక కోట్ ఇవ్వడం జరిగింది చూడండి. సో ఆఫ్టర్ మై పోస్ట్ ఇన్ టెలిగ్రామ్ ఇట్ ఫెల్ టు 66 లెవెల్స్ అండి. సో యాక్చువల్గా దీన్ని ఎప్పుడు అప్డేట్ ఇచ్చానో చూద్దాం. సో మీరు లాస్ట్ జూన్ 22న చూసినట్టయితే దీని గురించి అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ వాంటెడ్ టు మేక్ ఎ వీడియో ఆన్ ఇట్ బట్ నాట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ టైం లాస్ అని చెప్పేసి. సో ఇది అప్పుడు 76 రూపీస్లో ట్రేడ్ అవుతుందండి. సో 76 రూపీస్లో ట్రేడ్ అవుతున్నప్పుడు ఆల్రెడీ 1 డే బిఫోర్ నేను 70 రేంజ్లో ఉన్నప్పుడే దీని గురించి అనాలిసిస్ చేయడం జరిగింది, బట్ వీడియో చేయలేకపోయాను. సో అక్కడ నుంచి 5% ర్యాలీ తీసింది. అట్లీస్ట్ ఇప్పుడు కూడా బయ్యింగ్ జోన్లోనే ఉంది అని చెప్పేసి అయితే మీకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. అండ్ హూ ఎవర్ ట్రస్టెడ్ మీ దే బాట్ ఇట్ అండి. యాక్చువల్గా దే బాట్ ఇట్ అండ్ వన్స్ అది 76 లెవెల్స్ నుంచి 66 లెవెల్స్కి పడిపోయేసరికి ఆల్మోస్ట్ 10 రూపీస్ పడేసరికి, అంటే 15 to 16% పడిపోయేసరికి చాలామంది మెసేజ్ చేయడం జరిగింది, డూ వీ నీడ్ టు ఎగ్జిట్ ఆర్ హోల్డ్ అని చెప్పేసి. సో యాక్చువల్గా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కంపెనీ, ఐటీ సెక్టార్కి సంబంధించిన కంపెనీ. మీరు ఏదైనా వెబ్ పోర్టల్ చూసినట్టయితే కింద ఆవా అని చెప్పేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఆస్క్ మీ అని చెప్పేసి క్వశ్చన్స్ గురించి అయితే వాళ్ళ క్వేరీకి ఆన్సర్స్ ఇచ్చే ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తారు కదా, ఆ సాఫ్ట్వేర్ని డిజైన్ చేసే కంపెనీ అనమాట ఇది. సో ఎవరి వెబ్సైట్లో చూసినా కూడా కస్టమర్ సపోర్టివ్కి ఆటోమేటిక్ ఆన్సర్స్ ఇచ్చే ప్రోగ్రామ్ని డిజైన్ చేసే కంపెనీ ఇది. సో వెరీ గుడ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ, కాకపోతే మైక్రో క్యాప్ 200 crores మాత్రమే మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో వాల్యూమ్స్ ఆర్ లెస్ ఉంటాయి మైక్రో క్యాప్ కంపెనీస్లో. సో ఫాలింగ్ అండ్ రేజింగ్ అనేది హెవీ వాలిటాలిటీతో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే 76 రూపీస్ నుంచి 66 వరకు ఫాలో అవడం జరిగింది. సో ఎస్టర్డే వెన్ దే ఆర్ ఇన్ ప్రాఫిట్, ఎస్టర్డే ఆల్సో సో మెనీ పీపుల్ మెసేజ్డ్ మీ, సార్ వీ హోల్డ్ ఇట్ అండ్ ట్రస్టెడ్ యూ, దట్స్ వై వీ గాట్ ద ప్రాఫిట్ అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో సేమ్ కాన్సెప్ట్లో అలాంటి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ని అనాలిసిస్ చేద్దామని చెప్పేసి అయితే ఈరోజు మార్నింగ్ నుంచి అయితే కాస్త ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక కంపెనీ మ్యాన్ పవర్ అవుట్సోర్సింగ్ కంపెనీ అయితే ఫండమెంటల్స్ బాగున్నాయి. సో దాని గురించిన డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. సో కంపెనీ నేమ్ వచ్చేసి, సో దీని యొక్క సర్వీసెస్ చూడండి, మ్యాన్ పవర్ అవుట్సోర్సింగ్ అండ్ ఐటీ స్టాఫింగ్, ఇంజనీరింగ్ సర్వీసెస్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే కంపెనీ. సో కంపెనీ యొక్క నేమ్ వచ్చేసి ఆర్వి ఎంకోన్ అండి. సో ఆర్వి ఎంకోన్ అనేది 1987లో ఎస్టాబ్లిష్ అయ్యింది. సో దీని యొక్క ఎండి గారు వచ్చేసి వీరేంద్ర డి షాంఘ్వి గారు. సో ఆయన గారి ఇంటర్వ్యూ కూడా ఈరోజు అబ్జర్వ్ చేయడం జరిగింది. సో 1987లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వీళ్ళకి వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి హార్డీలా కెమికల్స్ నుంచి ఒక ప్లాంట్ గురించి అయితే వీళ్ళకి కన్స్ట్రక్షన్ గురించి ఆర్డర్ రావడం జరిగింది. సో ఆ ఆర్డర్ వచ్చేసి స్మాలెస్ట్ ఆర్డర్. సో దాని తర్వాత ఒక 10 years వీళ్ళు బిజినెస్లో స్ట్రగుల్ అవ్వడం జరిగింది. సో స్ట్రగుల్ అయిన తర్వాత వీళ్ళకి రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జమ్నా నగర్లో రిఫైనరీ కన్స్ట్రక్షన్ గురించి బిజినెస్ గురించి అయితే వీళ్ళకి ఆర్డర్ రావడం జరిగింది. సో అప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ టైం 400 ప్రొఫెషనల్ ఇంజనీర్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ ప్రాజెక్ట్ గురించి. సో దట్స్ ద బిగ్గెస్ట్ బ్రేక్అవుట్ ఫర్ దెమ్. సో ఆ తర్వాత చూసినట్టయితే ఇప్పటివరకు ఎప్పుడైతే స్మాలెస్ట్ కంపెనీగా స్టార్ట్ అయిన కంపెనీ, ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే గ్లోబల్ వైజ్గా 150+ వెరీ వర్తీ కస్టమర్స్ని, క్లయింట్స్ని కలిగి ఉన్న కంపెనీ. గ్లోబల్ వైడ్గా కూడా వీళ్ళ యొక్క బ్రాంచెస్ అనేవి ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. సబ్సిడరీ కంపెనీ వచ్చేసి షార్జాలో, దుబాయ్లో కూడా ఉంది. సో అది వీళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఆయిల్ వెల్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ యొక్క పైప్ లైన్స్ అండ్ రిఫైనరీస్కి, పెట్రోకెమికల్స్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్స్ని ఎక్కువగా చేస్తూ ఉండే కంపెనీ అనమాట. సో దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్. అందుకే ఇది గ్లోబల్ వైడ్గా చూసుకున్నా కూడా, నార్త్ ఈస్ట్లో చూసుకున్నా కూడా మిడిల్ ఈస్ట్లో చూసుకున్నా కూడా ఎక్కువగా దీని యొక్క ప్రాజెక్ట్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. సో వీళ్ళ యొక్క ఇంజనీర్స్ చూసినట్టయితే సౌదీ అరామ్కో నుంచి వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర హైలీ ప్రొఫెషనల్ ఇంజనీర్స్ ఉన్నారనమాట. సో ఇట్ విల్ ప్రొవైడ్ ద మ్యాన్ పవర్ అవుట్సోర్సింగ్ అండ్ ఆపరేషనల్ మెయింటెనెన్స్ని కూడా ప్రొవైడ్ చేసే కంపెనీ. సో ఆపరేషనల్ రెవెన్యూ చూసినట్టయితే దీని యొక్క ప్రజెంట్ ఇక్కడ వీళ్ళ దగ్గర 4000+ ప్రొఫెషనల్ ఇంజనీర్స్ ఉన్నారు. ఓవరాల్గా చూసినట్టయితే 30,000+ ఎంప్లాయీస్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇది 2017లో లిస్టింగ్ అయిన కంపెనీ ఎన్ఎస్సిలో చూసినట్టయితే, కానీ మెయిన్ బోర్డ్కు మిగ్రేట్ అవ్వడానికి టైం తీసుకుంది. సో 2020 జూన్లో ఇది మెయిన్ బోర్డ్కి మిగ్రేట్ అవ్వడం జరిగింది. సో మిగ్రేట్ అయినప్పుడు మన ప్రైస్ చూడండి 24 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. సో ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 71 రూపీస్లో లాస్ట్
ట్యూస్డే రోజున ఎస్టర్డే క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా దీని యొక్క ఫండమెంటల్స్ చూద్దాం. సో టిక్కర్ టేప్ డాటిన్లో చూసినట్టయితే స్టాక్ యొక్క ఫండమెంటల్స్, ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది పాజిటివ్గా ఉంది, రిటర్న్ వర్సెస్ ఎఫ్డీ రేట్స్ బాగున్నాయి, డివిడెండ్ రిటర్న్స్ బాగున్నాయి, ఎంట్రీ పాయింట్ అనేది అట్రాక్టివ్గా ఉంది, నో రెడ్ ఫ్లాగ్స్ అండి, నో ఎస్ఎం లిస్ట్. అండ్ మీ ప్రోవర్షన్ ఉన్నట్టయితే డిఫాల్ట్ ప్రాబబిలిటీ చూసుకున్నా కూడా కమింగ్ 12 మంత్స్లో ఇది బ్యాంక్రప్ట్స్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదనమాట. సో క్వాలిటీ చెక్స్ అండ్ గ్రోత్ స్కోర్ అనేది ఇది రీసెంట్లీ లిస్ట్ అయిన కంపెనీ కాబట్టి దీని యొక్క డాటా అనేది ఇన్సఫిషియెంట్గా ఉంది, అందువల్ల ఇది చూపించలేకపోతుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే మనకి 1 ఇయర్లోనే ఇది 126% రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ, 27 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ హైయెస్ట్గా 78 రూపీస్ వరకు వెళ్ళిన కంపెనీ. సో ఓవరాల్గా మ్యాక్సిమం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 119 రూపీస్లో ట్రేడింగ్ అయింది. సో బిఫోర్ 2020 అనమాట. సో 2017లో లిస్టింగ్ అయింది కాబట్టి ఎస్ఎంఈలో. సో ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 20 రూపీస్ వరకు ఫాలో అవడం కూడా జరిగింది. సో నాట్ ఓన్లీ టిక్కర్ టేప్లో ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. ట్రెండ్ లైన్లో చూసినట్టయితే కనుక మీకు డివిఎం స్కోర్ అనేది ఉంటుందండి, డ్యూరబిలిటీ స్కోర్, వాల్యుయేషన్ స్కోర్ అండ్ మొమెంటమ్ స్కోర్. మీరు ఇక్కడ స్కోర్ అబ్జర్వ్ చేయండి, ఆల్ ఆర్ మోర్ దెన్ 60 అండి, విచ్ ఈస్ వెరీ పాజిటివ్. స్ట్రాంగ్ పర్ఫార్మర్గా మనకి ఇక్కడ ఆర్వీ అయితే చూపించడం జరుగుతుంది. సో విచ్ ఈస్ వెరీ పాజిటివ్. నాకు ఇది అట్రాక్టివ్గా కనిపించింది, ఫండమెంటల్ వైజ్గా చాలా బాగుంది. ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ, డెట్ను తగ్గిస్తూ ఉన్న కంపెనీ. సో వీళ్ళకి గ్లోబల్ వైజ్గా కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీళ్ళ యొక్క హిస్టరీ చూసినట్టయితే, కీ మైల్ స్టోన్స్ చూసినట్టయితే 1987లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ, తర్వాత 1996లో టెక్నికల్ మ్యాన్ పవర్ని డిప్యూటేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో 97, 2005లో వీళ్ళకి వచ్చిన ప్రాజెక్ట్స్ గురించి చూపించడం జరిగింది. హెచ్పిసిఎల్ 2007లో వీళ్ళకి 1000 మార్క్ని స్ట్రెంత్ని వీళ్ళు క్రాస్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 2019లో క్రిసిల్ నుంచి నంబర్ 1 ఎస్ఎంఈగా వీళ్ళకి ర్యాంక్ కూడా రావడం జరిగింది రేటింగ్. సో 2015లో చూసుకున్నట్టయితే టర్న్ ఓవర్ అనేది 100 crores కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ దుబాయ్లో, యూఏఈలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, షార్జాలో వీళ్ళ యొక్క సబ్సిడరీ కంపెనీని కూడా ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో ఆ తర్వాత 2017లో ఇది ఐపీఓలో లిస్టింగ్ అయిన కంపెనీ. సో అప్పటికే 3000+ ఇంజనీర్స్ని వీళ్ళు కలిగి ఉన్నారు. సో 2018లో ఇది 200 crores మార్కెట్ టర్న్ ఓవర్ని క్రాస్ చేయడం జరిగింది. 2020లో ఇది మెయిన్ బోర్డుకి అయితే ఎన్ఎస్సిలో మిగ్రేట్ అవ్వడం జరిగింది, ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళ యొక్క క్లయింట్ బేస్ చూసుకున్నట్టయితే వీళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ చూడండి. We serve at engineering, city gas distribution, renewable energy, metro and rails, oil and gas, refineries and గ్యాస్కి సంబంధించిన పైప్ లైన్స్ని కన్స్ట్రక్షన్ చేసే కంపెనీ. అలాగే ఎల్ఎన్జీ ట్యాంక్ టెర్మినల్స్, పవర్ ప్లాంట్స్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ చేసే కంపెనీ. వీళ్ళ యొక్క క్లయింట్ బేస్ చూసినట్టయితే క్లయింట్ యొక్క రిలేషన్షిప్ అనేది లాంగ్ సర్వీస్ అండి. 35 years ఎక్స్పీరియన్స్ ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు ఇక్కడ చూడండి. సో వీరేంద్ర డి సాంఘ్వి గారు, జయదేవ్ సాంఘ్వి అండ్ పద్మవి దేవరాజన్, సోనాల్ నితిన్ దోషి గారు. సో వీళ్ళందరూ మోస్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. కంపెనీని చాలా ఎఫిషియెంట్లీ రన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క క్లయింట్స్తో రిలేషన్షిప్ కూడా లాంగ్ రిలేషన్షిప్ ఉందండి. సో వీళ్ళ యొక్క క్లయింట్ బేస్ చూడండి, ఇండియాలో చూసినట్టయితే సో మనకి ఇక్కడ కనిపించే క్లయింట్ బేస్ వచ్చేసి గ్లోబల్ వైజ్గా క్లయింట్ బేస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళ యొక్క క్లయింట్స్ ఇక్కడ చూసినట్టయితే ఏకర్ సొల్యూషన్స్, అమెక్, యాట్కిన్స్, ఆల్కటెల్, ల్యూసెంట్, సిబిఐ, సిసిసి, డోడ్సాల్, ఇరిక్సాన్, ఇవన్నీ వీళ్ళ యొక్క గ్లోబల్ క్లయింట్స్ అండి. ఇంటర్నేషనల్ వైజ్గా ఉన్న క్లయింట్స్ అనమాట, క్లయింట్స్ యొక్క డీటెయిల్స్. అదే ఇండియాలో ఉన్న క్లయింట్ డీటెయిల్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇండియన్ ఆయిల్, రిలయన్స్, టాటా మోటార్స్, డైలిమ్, హెచ్పి, కార్న్, జీపీ, సో ఎల్ఎన్టీ, టాటా పవర్, సిపిసిఎల్, సో ఇలాంటి వెల్ నేమ్డ్ కంపెనీస్ అన్నీ వీళ్ళ దగ్గర క్లయింట్స్ ఉన్నారు. అలాగే ఎల్ఎన్టీకి ఇంజనీర్స్ని అవుట్సోర్సింగ్ ద్వారా ప్రొవైడ్ చేసే ఏకైక కంపెనీ మనకి ఈ ఆర్వీ ఎంకోనండి. సో చాలా మంచి క్లయింట్ బేస్ అయితే ఉంది. సో గ్లోబల్ వైజ్గా వీళ్ళ యొక్క కంపెనీస్ చూసినట్టయితే అల్జీరియా, నైజీరియా, ఆంగోలా, మొజాంబిక్, తాంజానియా, కెన్యా, యూఏఈ, సౌదీ అరేబియా, అబుదాబి, షార్జా, కువైట్, ఒమాన్, సో ఇలాంటి కంట్రీస్లో కూడా ఎస్టాబ్లిష్ అయి ఉంది. అంతేకాకుండా ఇండియాలో కూడా సెవెరల్ బ్రాంచెస్ని, సెవెరల్ క్లయింట్ బేస్ని కలిగి ఉన్న కంపెనీ. సో ఓవరాల్గా కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ అయితే చాలా బాగుంది. సో మీరు ఇక్కడ ఫ్యూచర్ గ్రోత్ గురించిన డీటెయిల్స్ని కూడా అబ్జర్వ్ చేయవచ్చు. సో వీళ్ళ యొక్క రెవెన్యూ డీటెయిల్స్ చూసినట్టయితే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నుంచి 43% రిటర్న్స్ వస్తూ ఉంటే, రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటే, మ్యాన్ పవరింగ్ అవుట్సోర్సెస్ నుంచి వీళ్ళకి 57% రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇండస్ట్రియల్ వైజ్గా, సెగ్మెంట్ వైజ్గా చూసినట్టయితే ఆయిల్ అండ్ గ్యాసెస్కి సంబంధించిన బిజినెస్ నుంచి వీళ్ళకి 37% రెవెన్యూ వస్తుంది, రిఫైనరీస్ నుంచి 15% అండ్ పైప్ లైన్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి, పైప్ లైన్ కన్స్ట్రక్షన్ నుంచి 3%, 6% సిజేడి, కెమికల్ 6%. సో వీళ్ళు రీసెంట్గా కొత్తగా బిజినెస్లను అయితే ఎంట్రీ అవ్వాలనుకుంటూ ఉన్నారు, విచ్ ఈజ్ ఎయిర్పోర్ట్ అండ్ పోర్ట్స్. అంతేకాకుండా డిఫెన్స్ సెక్టార్లో, హెల్త్ కేర్ సెక్టార్లో కూడా
ఎంట్రీ అవ్వాలనుకుంటూ ఉన్నారు. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పాజిటివ్ థింగ్. సో వీళ్ళ యొక్క రెవెన్యూ అనేది మ్యాన్ పవర్ అవుట్సోర్సింగ్ ద్వారా అయితే FY21లో అయితే ఫాలో అవడం జరిగిందండి ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే బికాస్ ఆఫ్ లాక్డౌన్స్. సో 1224 మిలియన్స్ 2018లో చూపించింది, 1334 మిలియన్స్ అనేది మనకి 2019లో చూపించడం జరిగింది. సో ఆ తర్వాత 1398కి FY20లో పెరగడం జరిగింది. సడన్లీ మనకి FY21లో మాత్రం ఫాలో అవడం జరిగింది. సో బికాజ్ ఆఫ్ కరోనా లాక్డౌన్స్. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మాత్రం చాలా బాగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బికాజ్ గ్లోబల్ వైజ్గా కూడా ఓవరాల్గా మ్యాన్ పవర్ని అవుట్సోర్సింగ్ని సప్లై చేసే స్టాఫింగ్ చేసే కంపెనీ కాబట్టి. కాకపోతే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రెవెన్యూ అనేది పెరగడం జరిగింది. 511 మిలియన్స్ నుంచి 868 మిలియన్స్కి కంటిన్యూగా పెరగడం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే దీని యొక్క క్లయింట్ బేస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ హైలీ ప్రొఫెషనల్ ఇంజనీర్స్ని కలిగి ఉన్న కంపెనీ అండి. సో విచ్ ఈజ్ వెరీ పాజిటివ్ ఫర్ దెమ్. అండ్ బిజినెస్లో విచ్ ఈజ్ ద ఏమంటారు డెడ్లీ ఎండ్ పాయింట్ ఏదైతే ఉంటుందో, ఏదైతే హార్డెస్ట్ థింగ్ ఉంటుందో, వీళ్ళకి గ్యాస్ అండ్ రిఫైనరీస్ అండ్ పెట్రోకెమికల్స్కి సంబంధించిన హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్ ఉండడం అనేది చాలా పాజిటివ్ అనమాట. సో దట్స్ ద రీజన్ వీళ్ళకి మంచి బిజినెస్ బేస్ ఉండే అవకాశం అయితే ఉంది. సో గ్లోబల్ వైజ్గా ఆయిల్ వెల్స్ బిజినెస్ పడిపోయినప్పుడు కూడా వీళ్ళు వెనక్కి తగ్గకుండా సోలార్ ప్లాంట్స్ ద్వారా ఇండియాలో అయితే రెవెన్యూని జనరేట్ చేయడం జరిగింది. విచ్ సౌదీ మస్కట్లో అయితే వన్స్ లాస్ట్ టైం వరల్డ్ వైడ్గా ఆయిల్ వెల్స్ యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం కనిపిస్తుంది. సో అప్పుడు వీళ్ళు సోలార్ ప్లాంట్స్ సైడ్ అయితే వీళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ పాజిటివ్ ఫర్ దెమ్ ఆల్సో. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే కంపెనీ యొక్క ఆపరేషన్ అండ్ ఎఫిషియన్సీ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ దీని యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూడవచ్చు. ఓవరాల్గా ఇది టోటల్గా కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ అనమాట. సో ఇన్కమ్ చూసినట్టయితే 2060 మిలియన్స్ నుంచి 2018 మిలియన్స్ వరకు కనిపిస్తుంది. FY21లో రెవెన్యూ అయితే తగ్గింది కాబట్టి. కాకపోతే ఎబిడ్దా చూడండి, ఎబిడ్దా మార్జిన్స్ అనేవి 5.34% నుంచి FY20లో 4.22%కి పడిపోవడం జరిగింది. 4.22% నుంచి మళ్ళీ FY21లో మాత్రం 4.76%కి పెరగడం అయితే కనిపిస్తుంది. సో 2019తో కంపేర్ చేసుకున్నప్పటికీ తక్కువగా ఉన్నప్పటికీ 2020తో కంపేర్ చేసుకున్నట్టయితే ఎక్కువగానైతే కనిపిస్తూ ఉంది. సో ప్యాట్ మార్జిన్ చూడండి, ఓవరాల్గా 3 ఇయర్స్లో హయ్యెస్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ అయితే ఇక్కడ మనకి 5.2%గా కనిపిస్తుంది. ఎర్నింగ్ పర్ షేర్ డైల్యూటెడ్ ఎర్నింగ్ పర్ షేర్ అనేది 5.84 రూపీస్ నుంచి 4.86 రూపీస్కి ప్రీవియస్ ఇయర్లో పడిపోయింది ఫైనాన్షియల్ ఇయర్ 20లో. అక్కడ నుంచి మళ్ళీ 7.08 రూపీస్కి పెరగడం అయితే కనిపిస్తుంది, విచ్ ఈజ్ పాజిటివ్ అనమాట. సో ఎర్నింగ్ పర్ షేర్ని పెంచడం జరిగింది. ఓవరాల్గా వీళ్ళ యొక్క డెట్ అయితే తగ్గించడం జరిగింది. సో డెట్ తగ్గుతూ వస్తూ ఉంది. రెవెన్యూ కూడా ఓన్లీ లాస్ట్ ఇయర్లో తగ్గింది కానీ కంటిన్యూగా పెరుగుతూ వస్తుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది మంచి రికవరీ అయితే గ్రోత్ పరంగా కనిపిస్తుంది. ROC అండ్ ROE అనేది కూడా పాజిటివ్గా 12% కంటే ఎబో కనిపిస్తుంది. సో గ్లోబల్ వైజ్గా మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, ప్రమోటర్ యొక్క హోల్డింగ్ అనేది 73.47 ఉన్న కంపెనీ అండ్ ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ ఏదైనా ఉందా అనేది చూద్దాం. ఫైనాన్షియల్ మనం ఇక్కడ చూసినట్టయితే ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 0 ఉంది చూడండి. సో స్టాక్ యొక్క PE చూడండి 10.1 ఉంది. ఇండస్ట్రీ PE అనేది 28.2 ఉంది. ఆల్మోస్ట్ 50% కంటే డౌన్లో అయితే స్టాక్ యొక్క ప్రైస్ అనేది కనిపిస్తూ ఉంది. సో బుక్ వాల్యూతో చూసుకున్నా కూడా మనకి మార్నింగ్ మీకు గ్రహం నంబర్ అనేది మనకి టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది, విచ్ ఈజ్ ఇంట్రిన్సిక్ వాల్యూని ఫేర్ వాల్యూని కనిపెట్టే ఫార్ములా అనమాట. సో ఆ ఫార్ములా పరంగా చూసినా కూడా మనకి ఇది 95 రూపీస్ అయితే ఫార్ములాతో కంపేర్ చేసుకున్నట్టయితే కనిపిస్తూ ఉంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు హౌ టు వాల్యూ ఏ స్టాక్ అనేది. సో గ్రహం నంబర్ది ఫేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 22.5 మల్టిప్లై బై ఎర్నింగ్ పర్ షేర్ మల్టిప్లై బై బుక్ వాల్యూ ఆఫ్ షేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ టోటల్ డీటెయిల్స్ చూసినట్టయితే మనకి ఈ స్టాక్ యొక్క బుక్ వాల్యూ అండ్ ఎర్నింగ్ పర్ షేర్తో కంపేర్ చేసుకొని చూసినట్టయితే 95 రూపీస్ అనేది ఫేర్ వాల్యూ కనిపిస్తూ ఉంది. సో స్క్రీనర్ ఫార్ములాస్ పరంగా చూసినా కూడా మనకి ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది 121 రూపీస్ కనిపిస్తుంది, విచ్ ఈజ్ స్టిల్ వెరీ అట్రాక్టివ్ కంపేర్ విత్ ద ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ స్క్రీనర్ కంపేర్ విత్ ద గ్రహం నంబర్. సో ఓవరాల్గా చూసినట్టయితే స్టాక్లో 95 to 100 రూపీస్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. బట్ కమింగ్ డేస్లో ఫాల్ అయితే కనుక 60 to 65 రూపీస్లో మీరు యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో డివిడెంట్ ఈల్డ్ ఇస్తున్న కంపెనీ చూడండి, లాస్ట్ టైం కూడా ఇది డివిడెంట్ అనౌన్స్ చేసింది. సో దీని యొక్క డివిడెండ్ డేట్ కూడా చూద్దాం మనం. ఫేస్ వాల్యూ అనేది 10 రూపీస్ ఉంది. ROC ROE పాజిటివ్గా ఉన్నాయి. డెట్ టు ప్రాఫిట్ డెట్ చూడండి కేవలం 3.53 crores డెట్ ఉన్న కంపెనీ. లాస్ట్ ఇయర్లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఇది 8 crores డెట్ ఉన్నట్టుంది.
సో 10 crores డెట్ ఉంది లాస్ట్ ఇయర్లో చూడండి. సో బారోయింగ్స్ 10 crores, అక్కడ నుంచి మనకి 6 crores తగ్గడం కనిపిస్తుంది. 4 crores అయితే డెట్ రావడం జరిగింది, విచ్ ఇస్ 3.58. అండ్ 3 years బ్యాకే ఇది లిస్టింగ్ అయింది కాబట్టి దీని యొక్క స్టాక్ యొక్క ప్రైస్ కాగా రిటర్న్స్ అనేది మనకి 1 yearలో 127 అనేది కనిపిస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 5 years యావరేజ్ చూసినా కూడా మనకి 13% కాగార్ గ్రోత్తో అయితే కనిపిస్తుంది. కాంపౌండ్ సేల్స్ గ్రోత్ కూడా 5 years ఆన్ అండ్ యావరేజ్ చూసినట్టయితే 13% గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ అయితే 33% కనిపిస్తుంది, విచ్ ఇస్ లాస్ట్ ఇయర్ ట్రailing 12 months చూసుకున్నట్టయితే 46% గ్రోత్ అనేది ప్రాఫిట్లో కనిపిస్తుంది, విచ్ ఇస్ వెరీ పాజిటివ్ అనమాట. ఓవరాల్ ఇయర్లీ మనకి ప్రాఫిట్స్ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు నెట్ ప్రాఫిట్లో హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ ఇచ్చిందనమాట లాస్ట్ ఇయర్లో 10 crores అనేది. సో విచ్ ఈస్ పాజిటివ్. సో డెట్ను తగ్గించుకుంటూ ప్రాఫిట్ను పెంచుకుంటూ చాలా మంచి రిటర్న్స్ ఇస్తూ ఉన్న కంపెనీ. సో లాస్ట్ 1 yearలోనే ఆల్మోస్ట్ 25 రూపీస్ నుంచి 71 రూపీస్ వరకు వెళ్ళిన కంపెనీ కాబట్టి సో దీని యొక్క క్యాష్ ఫ్లో చూడండి, ఆపరేషనల్ యాక్టివిటీస్ నుంచి కూడా ఆల్మోస్ట్ 24 crores అనేది మనకి రెవెన్యూ జనరేట్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ క్యాష్ ఇన్ హ్యాండ్ కూడా మనకి ఇక్కడ పాజిటివ్ క్యాష్ ఫ్లో అయితే కనిపిస్తుంది, విచ్ ఈజ్ 24 crores, 12 crores అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్లో వీళ్ళు ఆల్రెడీ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 2.44 crores, ఇన్వెస్టెడ్ ఫిక్స్డ్ అసెట్స్ పర్చేస్డ్ 0.41 lakhs. సో క్యాష్ ఫ్రమ్ ఫైనాన్స్ యాక్టివిటీ, సో డెట్ క్లియరెన్స్ ద్వారా రీపేమెంట్ ఆఫ్ బారోయింగ్స్ ఇక్కడ చూడండి మనకి డెట్ క్లియరెన్స్ అనేది 5 crores 30 lakhs వీళ్ళు పే చేయడం జరిగింది. సో ఆఫ్టర్ ఆల్ దిస్ 12 crores అయితే వీళ్ళ దగ్గర బ్యాంక్లో ఉందన్నమాట. సో క్యాష్ రిచ్ కంపెనీ అని అయితే చెప్పొచ్చు. మైక్రో క్యాప్లో చూసినట్టయితే జస్ట్ 100 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలో 12 crores క్యాష్ ఉంది అంటే అయితే చాలా మంచి పాజిటివ్ అనమాట ఎక్స్పెన్షన్కి. అలాగే వీళ్ళకి రా మెటీరియల్స్ అనేది ఎక్కువగా ఉండదు, జస్ట్ మ్యాన్ పవర్ని సప్లై చేసే కంపెనీయే కాబట్టి అవసరం ఉంటేనే ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారు, లేదంటే ఎంప్లాయీస్ని వీళ్ళు కూడా తీసేస్తూ ఉంటారు కాబట్టి వేస్టేజ్ అనేది అయితే ఉండదు. ఇండస్ట్రీస్, కన్స్ట్రక్షన్స్ ఇలాంటివన్నీ ఏవైతే ఉండవు కాబట్టి విచ్ ఈస్ పాజిటివ్ అనమాట. సో దిస్ ఈజ్ ద కంపెనీ అండి. ఓవరాల్గా చూసినట్టయితే మనకి చాలా మంచి పాజిటివ్ కనిపిస్తుంది. దీని యొక్క మీరు చార్ట్ చూడండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి చూసినట్టయితే మనకి హైయెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మనకి హైయెస్ట్ ప్రైస్ 80 రూపీస్ దగ్గర కనిపించడం జరిగింది. 78.1 అనేది ఇప్పటివరకు 52 వీక్ హైగా కనిపిస్తుంది. అక్కడే రెసిస్టెన్స్ తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి మనకి కప్ థియరీలో ఇది వీక్లీ క్యాండిల్స్ అనమాట. సో కప్ ఫార్మాట్లో మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో వాల్యూమ్స్ కూడా పెరగడం జరిగింది. అలాగే ఏడిఎక్స్ డైవర్జెన్సీ కూడా మనకి పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ బ్లూ లైన్ చూసినట్టయితే మీకు ట్రెండ్ అనేది కూడా హెవీగా పెరిగే ఛాన్సెస్ అయితే కమింగ్ డేస్లో కనిపిస్తుంది. సో రీసెంట్ సపోర్ట్ చూసినట్టయితే మనకి 62 రూపీస్ అండ్ ఆఫ్లో కనిపిస్తుంది. సో ఇక్కడి వరకు ఫాల్ అయినా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. 62 రూపీస్ నుంచి 60 నుంచి 65 బిట్వీన్లో మీకు దొరికినట్టయితే దీన్ని అక్యుములేట్ చేసుకోండి. ప్రజెంట్ పార్షియల్ అమౌంట్స్తో పార్ట్ బై పార్ట్ మీరు బై చేయవచ్చు అనమాట. సో 95 to 100 రూపీస్ నేను కమింగ్ డేస్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఓన్లీ మై అజంప్షన్ అండి. సో డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. ఐ హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.